చేయకుండా తీసుకొచ్చిన వాటిలో కలిపి ఉండాలి. కానీ అయితే ప్రతి ట్యాంకర్ టెస్ట్ చేస్తారు కదా, ఇదేదో ఉజ్జాయింపుగా ఒకటి టెస్ట్ చేయడం కాదు కదా. అంటే ఇంతకాలం ఉంటే కనుక ఇంతకాలం దాచారా? దాస్తే దాచిన ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళాల్సిన అంశమే, ప్రతి ఒక్కడు కూడా. అదే సందర్భంలో రెండవ కోణం ఒకటి ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే శాస్త్రవేత్తలు వీళ్ళు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో అయితే పెద్దగా ఫోకస్ కావట్లేదు. మన మీడియా కూడా ప్రజెంట్ డీటెయిల్డ్ ఆలోచన చేయట్లేదు. ఎంతసేపటికి రేటు దాని చుట్టూ తిరుగుతున్నాం. రేటు మనం నెయ్యికి పాల రేటు ఇట్లా ఉన్నప్పుడు నెయ్యి రేటు ఇంకెంత ఉంటుంది ఇది మాట్లాడుతున్నారు చాలామంది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇందులో కుట్రుంటే సాధ్యం తప్పించి కల్తీ సాధ్యం కాదు నేననే పాయింట్ అది. కుట్ర మాత్రం అంటే హిందువులకి ప్రసాదం అపవిత్రం చేయాలన్న కుట్రుంటే మాత్రమే సాధ్యం. కల్తీ కోసం అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళు ఏం చెప్తున్నారు, 10 లీటర్ల పాలుతో కానీ 1 కేజీ నెయ్యి రాదు. 10 లీటర్ల పాలు రేటు ఇప్పుడు చిత్తూరు లాంటి చోట్లను సేకరిస్తే 37 రూపాయల దాకా పలుకుతోంది, 370 రూపాయల దాకా అవుతుంది. అప్పుడు 370 రూపాయలు అక్కడే అయినప్పుడు మిగతాది అన్నీ కలుపుకుంటే ఎట్లా అవుతుంది, ఏ విధంగా సాధ్యం అని అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా మంచి పాయింట్. అసలు లాజిక్ అక్కడే ఉంది. పాలకి రేటు ఉంది కానీ నెయ్యికి రేట్ ఏంటి? ఇప్పుడు పాలు సేకరిస్తుంది ఒక డైరీ కదా, పాలు సేకరించే డైరీకి నెయ్యి ఫ్రీగా వచ్చినట్టు కదా. ఎందుకని? మనం డబ్బులు మనకి ఇచ్చేది దేనికి ఇస్తుంది? ఓ డైరీ పాలకిస్తుంది. దాంట్లో వెన్నకి, నెయ్యికి, మీగడకి, మజ్జిగకి అని ఇస్తుందా? పెరుగుకి అని ఇవ్వదు కదా. ఓ పాలకిస్తుంది. పాలకిచ్చిన తర్వాత మిగతాదంతా వాళ్ళకి బెనిఫిటే కదా. ఇప్పుడు 10 లీటర్ల పాలు తీసుకున్నారు వాళ్ళు, 10 లీటర్ల పాలని పాలుగా అమ్ముకుంటారు వాళ్ళు. అమ్ముకునే ముందు